హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిది ఒక సరికొత్త విధానం. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా స్వపక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద అండగా నిలబడుతున్నారు. అన్నీ తానై చూసుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా సిన్సియర్గా, జెన్యూన్గా పనిచేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన విమర్శలు రాకుండా ఒకవేళ వచ్చిన ఆ సమయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ గారు వారేవా అనిపించుకుంటున్నారు. మనం గమనిస్తే తిరుమల లడ్డు వివాదం, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అదే సమయంలో సనాతన ధర్మం సంబంధించినటువంటి అంటే దేశంలోనే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ఎలాగ ఉందో అలాగే సనాతన ధర్మ బోర్డు ఒకటి ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ఈ సరికొత్త అంశాన్ని నిజంగా దేశ చరిత్రలోనే ఇలాంటి ఆలోచన ఇప్పటి వరకు ఎవరికి రాలేదే అని అందరూ మాట్లాడుకున్నారు. అలాగే ఈ లడ్డు వివాదం సమయంలో పవన్ కళ్యాణ్ గారు అన్నీ తానే భుజాన వేసుకున్నారు. బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక స్వపక్షంలో ఉండి కూడా ఒక విపక్షంలా ప్రశ్నించారు. ఆ రోజున పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది, ముఖ్యంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయట్లేదని చాలా పెద్ద కామెంట్ చేశారు. ఒక సంచలనానికి దారితీశారు ఆ రోజున. అలాగే హోమ్ మినిస్టర్గా నేనే గనక బాధ్యత తీసుకొని ఉంటే మరోలా ఉండేదనే ఒక కామెంట్ చేశారు. తర్వాత దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్టే. ఎందుకంటే ఆ సమయంలో చాలా చోట్ల ఈ మానభంగాలు కానీ, చిన్న చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు కానీ, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సమయంలో పోలీసు వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. అలాగే చూస్తే సీజ్ ద షిప్, ఇది ఎంతటి సంచలనానికి దారితీస్తుందో మీ అందరికీ తెలుసు. పేద ప్రజలకు అందించాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే దానిపైన కొన్ని రోజుల నుంచి పక్కాగా దీనిపైన ఎంక్వైరీ చేసి ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజున కాకినాడ పోర్టుకు పవన్ కళ్యాణ్ గారు చేరుకొని దానికి ముందే ఆ షిప్ను అక్కడ ఆపించేసి దాన్ని తనిఖీలు చేయించి ఆ తర్వాత ఆ షిప్ గురించి ఎంత పెద్దటి చర్చ జరిగిందో, ఒక పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని అక్రమంగా ఎలా తరలిస్తున్నారనే విషయాన్ని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి బయటకు తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున కూడా కొంతమంది పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ షిప్ను సీజ్ చేసే అధికారం డిప్యూటీ సీఎంకు ఉంటుందా అనే రకరకాలుగా మాట్లాడారు. ఆఖరికి ఏమైపోయింది, ఆ అక్రమ రవాణా గుట్టు రట్టు చేశాడా లేదా. అలాగే చూస్తే మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, దాన్ని బాధ్యత తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పారు. నిజంగా క్షమాపణలు చెప్పడానికి గట్స్ ఉండాలి. దేశ చరిత్రలో మీరు గమనిస్తే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది తప్పుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు అధికారులు అందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి బాధితులకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేయడమే కాకుండా చాలా సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడం, మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, నిజంగా ఆ విజువల్స్ ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఇలా పవన్ కళ్యాణ్ గారు స్వపక్షంలో ఉంటూ విపక్షంలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా విపక్షానికి ఛాన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారే బాధ్యత తీసుకుంటున్నారు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానం సరికొత్తగా ఉంది. అయితే దీన్నంతటి గమనిస్తున్నటువంటి కొన్ని పత్రికా అధిపతులు కానీ, కొన్ని మీడియా ఛానల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి నుంచి బయటకు పంపించాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఆర్కే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆయన గతంలో ఇటు మెగా ఫ్యామిలీని ఏ విధంగా టార్గెట్ చేసుకొని కథనాలు వేశారో మనందరం మర్చిపోలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జెండా పీకేద్దామని కథనాలు రాసింది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళకు ఉంటే మేమైనా ఉండాలి, కాంగ్రెస్ అయినా ఉండాలి, కానీ మరో సరికొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఉండకూడదు.
అనే ఒక ఆలోచన, ఒక మైండ్ సెట్ వీళ్ళది. మేము చెప్పిన వ్యక్తులే అధికారంలో ఉండాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలనే ఒక ఆలోచన విధానం ఈ పత్రికాధిపతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని అసత్య ప్రచారాలు, ఎన్ని కామెంట్లు చేశారో మనం అందరం మర్చిపోలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి అవసరం వీళ్ళకు కనబడింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గారి పైన పాజిటివ్ కథనాలు వేస్తూ, ముఖ్యంగా కూటమి ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఏర్పడడానికి కూడా వీళ్ళు పరోక్షంగా కారకులయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ ఇస్తూ, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అనే విధంగా కథనాలు వేశారు. వాస్తవానికి అది నిజం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అలయన్స్కు ఒప్పుకున్నారో ఆ తర్వాత మళ్ళీ మరో రకమైన కథనాలు వేశారు. జనసేన పార్టీకి 25కు మించి రావు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిదీ కూడా తెలుసు. అటు టీడీపీ అధిష్టానం నుంచి వాళ్ళకు ఎక్స్క్లూజివ్గా కొన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళు వేసే కథనాలు తర్వాత నిజమవుతుంటాయి. అలా జనసేన పార్టీకి 25 అన్న చోట 21 వచ్చాయి. అప్పుడు కూడా త్యాగం చేశాడు. అలాగే బీజేపీని కలుపుకోరావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఆయన తీసుకున్న 24లోంచి 3 మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. ఆయన తీసుకున్న 3 ఎంపీ స్థానంలోంచి 1 బీజేపీకి ఇచ్చారు. ఇలా త్యాగాలకు సిద్ధపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి వస్తే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి కూడా మనకి సపోర్టు ఉంటుంది. ఏవైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పోలవరం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రోడ్లు కానీ, ముఖ్యంగా చూస్తే సెంట్రల్ నుంచి చాలా సపోర్ట్ దొరుకుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఈ అలయన్స్లో కలపడానికి తీవ్రమైన కృషి చేశారు. తర్వాత అదే నిజమైంది. ఈ కూటమి బంపర్ మెజార్టీతో గెలిచారు, వైఎస్ఆర్సీపీని ఓడించారు. అయితే ఈ 6 నెలల పరిపాలన చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చాలా డెడికేటెడ్గా, చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన దాదాపు 16 గంటలు పనిచేస్తూ ఉన్నారనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ కూటమిలో పుల్లలు పెట్టడానికి కొన్ని మీడియా ఛానల్స్ కానీ, కొన్ని పత్రికా అధిపతులు కానీ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాగే దూసుకెళ్ళిపోతే రేపు ఈ డిప్యూటీ సీఎం నుంచి సీఎం వరకు ఎదుగుతాడేమో. ఎదగనివ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ డిప్యూటీ సీఎం పదవి నుంచి బయటకన్నా తీసుకురావాలి, లేదా ఈ కూటమిని విడగొట్టాలనే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మరో కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్కి ఎలా ఇచ్చారో సేమ్ నారా లోకేష్ కూడా ఇవ్వాలి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తే తప్పేంటి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయట్లేదని అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కరెక్ట్ అంటున్నారు. అయితే ఇక్కడ నారా లోకేష్ను సడన్గా తెరపై ఎందుకు తీసుకొచ్చారు అంటే, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే దూసుకుపోతున్నాడో, పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో తనదైన ముద్ర వేసుకుంటూ పోతున్నాడో ఇది వీళ్ళకి గిట్టట్లేదు. అందుకే నారా లోకేష్కి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లర్ ఎఫెక్ట్ లేస్తాడో, అంటే నారా లోకేష్ను కనబడకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్నారనే ఒక దురుద్దేశంతో ఇదంతా ఈ కొన్ని పత్రికాధిపతులు ఆడుతున్న నాటకం. అయితే ఇప్పుడు కొంతమంది దీనికి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది వాదాన్ని కూడా బలంగా వినిపిస్తున్నారు. అందులో ఒకటి ఈ మహాసేన రాజేష్. ఆయన మాట్లాడే మాటలకు అసలు క్రెడిబిలిటీ ఉండదు. ఆయన గురించి మనం డిస్కషన్ అనవసరం. కానీ అయితే ఇలా కొద్ది మంది చేత కావాలని మాట్లాడిపించి నారా లోకేష్ను డిఫెన్స్లో పడేస్తూ ఉన్నారు. ఇలా కూటమి ఎదుగుదలను, కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఇటు పవన్ కళ్యాణ్ గారిని పొమ్మన లేక పొగబెడుతున్నట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారిని బయటకు పంపించేస్తే నష్టం ఎవరికి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా పవన్ కళ్యాణ్ గారి వాల్యూ ఏంటో? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన పట్టుబట్టి తమ్ముళ్ళు నేను వన్ సైడ్ లవ్ చేస్తున్నాను, మరి అటు నుంచి కూడా రావాలని ఆయన ప్రకటన చేసిన వ్యక్తి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమిలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. కొన్ని వాళ్ళ మధ్యన జరిగిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని వచ్చారు. సరే, మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి రావడం అనేది మెయిన్ ఎజెండా. ఇప్పుడు అద్భుతంగా ఉంది, పరిపాలన జరుగుతూ ఉంది, కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది. ఇలాంటి సమయంలో ఎందుకు ఈ పనికి మాలిన కొత్త పలుకులు, ఎందుకు లేనిపోని కొత్త వాదాన్ని తెరపై తీసుకురావడం? ఇప్పుడు నారా లోకేష్కి అడ్డుపడుతుంది ఎవరు లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు తన ఇచ్చిన పదవిని తాను పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. క్యాబినెట్ మీటింగ్లో కూడా పవన్ని చూసి మీరు నేర్చుకోండి అనే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతూనే కదా. ఇలా పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు పుల్లలు పెడతాము. ఇక గోతికాడి నక్కలాగా వైఎస్ఆర్సీపీ ఎదురు చూస్తాము. ఎందుకు అంటే జనసేన తెలుగుదేశం కూటమి ఎప్పుడు బ్రేక్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది అదే. పవన్ అలాగే చంద్రబాబు నాయుడు ఒకటైతే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అధికారం దక్కడం అసంభవం. అయితే వీళ్ళను బ్రేక్ చేయాలి, విడగొట్టాలి. ఇప్పుడు ఇది మంచి అవకాశం. ఆర్కే కొత్త పలుకుల్లో పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని తప్పుబడుతున్నాడు కాబట్టి ఎస్, మనం ఈ సమయంలో పవన్కి మద్దతుగా మాట్లాడాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సాక్షి కానీ, అలాగే వాళ్ళకు అనుసంధానంగా పనిచేసే కొన్ని ఛానల్స్ కానీ పవన్ను పొగుడుతున్నారు. పవన్ మాట్లాడుతుంది కరెక్ట్, ఒక దమ్మున్న నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు. తిరుపతిలో జరిగిన వ్యవహారంలో తొక్కిసలాటలు పవన్ కళ్యాణ్ ఒక దమ్మున్న లీడర్గా క్షమాపణ చెప్పాడు. అంత గట్స్ ఎవరికి ఉంటాయని వీళ్ళు పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళు కోరుకుంటుంది ఏంది? ఇది అలయన్స్ బ్రేక్ అవ్వాలి, వచ్చే ఎన్నికల్లో మేము గెలవాలంటే వీళ్ళు కలిసి ఉండకూడదని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు స్టార్ట్ చేశారు. కలిసి ఉంటే కలదు సుఖం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఆయన ఎక్కడ కూడా నేను ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకోవట్లేదు. ఆయన రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక దశాబ్దం పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయనేం నేనే ముఖ్యమంత్రి కావాలని ఎక్కడ అనట్లేదు. కానీ వీళ్ళు సరికొత్త వాదాన్ని తీసుకొస్తూ ఇక్కడ లోకేష్ను రెచ్చగొడుతున్నారు. అందుకే కొంతమంది టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గానే చెప్తున్నారు, మా లోకేష్ బిస్కెట్లకు పడిపోయే రకం కాదు. ఈ ఎవరైతే మహాసేన రాజేష్ కానీ ఈ ఏబిఎన్ ఆర్కే కానీ వేసే బిస్కెట్లకు మా లోకేష్ పడిపోయే వ్యక్తి కాదు, ఆయనకు తెలుసు. తెలుగుదేశం క్యాడర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొంతమంది ఈ అలయన్స్ను బ్రేక్ చేయడం కోసం పుల్లలు పెడతా ఉన్నారు. అందుకే మీరు తొందరపడి వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఈ అలయన్స్ బ్రేక్ అవ్వాలని చూడట్లేదు. పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ పోతున్నాడు. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఈ మాత్రం పేరు వస్తుందంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరో విషయం ఏంటంటే నారా లోకేష్ కూడా ఇప్పుడు ఆయన ఈ వెంటనే డిప్యూటీ సీఎం అవ్వాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయనకు త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం కూడా ఇవ్వబోతున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారికి కూడా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేని సమయంలో ఈ ఆర్కే లాంటి వాళ్ళు కానీ, అలాగే టీవీ5 లాంటి వాళ్ళు కానీ, అలాగే మహా న్యూస్ కూడా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి ఇప్పుడు కూడా కింది నుంచి గోతులు తీస్తూ ఉన్నాయి. ఇలా వీళ్ళ బుద్ధి ఏంటో మరి అర్థం కాదు. కానీ ఇలా పుల్లలు అయితే పెడతా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ, నాయకులు కానీ అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మరొకసారి వైసీపీకి అధికారం ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి.